హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జగిత్యాల పిల్ల లవ్లీ. మీరు చూస్తున్న వీడియో వచ్చేసి యూట్యూబర్స్ బోనాలు, జగిత్యాల జిల్లాలో యూట్యూబ్ కళాకారుల బోనాలు అనేసి అయితే ఈరోజు ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అయితే చాలామంది యూట్యూబర్స్ వచ్చారు. చాలా అంటే చాలా మెంబర్స్ ఉన్నారు. 63 or 68 టీమ్స్ అంట మ్యాక్సిమం. అంటే మన జగిత్యాల డిస్టిక్ తరపు నుంచి వెళ్ళి 68 టీమ్స్ అంట. వీళ్ళైతే లేడీస్ అందరూ బోనాలు ఎత్తుకొని, ఆ టీమ్ బాయ్స్ అందరూ, ఇంకా యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఫేమ్ యాక్టర్స్ వీళ్ళైతే డీజే వెనకాల డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. కొంతమంది లేడీస్ అయితే ఒక టీమ్గా డప్పు కొట్టడానికైతే వచ్చారు. వాళ్ళైతే చాలా బాగా డప్పు కొట్టారు. వాళ్ళ డప్పుల సౌండ్కే చాలామంది యూట్యూబర్స్ అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారు. చూడండి, మీరు చూస్తున్నారు కదా. ఇదైతే పాత బస్టాండ్లో ఉన్న గ్రౌండ్ నుండి పోచమ్మ టెంపుల్ వరకు అయితే ఈ ప్రోగ్రామ్ అయితే జరిగింది. ఈ ప్రోగ్రాంలో బోనాలు ఎత్తుకొని నార్మల్గా ఉన్న వాళ్ళు నార్మల్గా చాలా డ్యాన్స్లు అయితే చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇందులో చాలా మెంబర్స్ అయితే యూట్యూబర్స్ ఉన్నారు. కాకపోతే నాకైతే మ్యాక్సిమం కొంతమంది తెలుసు. ఆ కొంతమందితో అయితే మేము ఫొటోస్ దిగాము. ఆ ఫొటోస్ వచ్చేసి మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ యూట్యూబ్ అంటే ఏదో ఒక చిన్న షార్ట్ ఫిలిమ్స్ కానీ, ఫోక్ డ్యాన్సర్స్ కానీ, ప్రతి ఒక్కటి అంటే మన యూట్యూబర్స్ ప్రతి ఒక్క ఏదో ఒక ఫీల్డ్, ఏదో ఒక సోషల్ మీడియా ద్వారా మాత్రం వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. అక్కడ బోనం ఎత్తుకున్న వాళ్ళు ఎవ్రీ పర్సన్ అయితే యూట్యూబ్ ఛానల్ టీం తరపున ఉన్న వాళ్ళే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మామిడి మౌనిక వాళ్ళు వస్తున్నారు వాళ్ళ అమ్మమ్మతో. వాళ్ళు అక్కడే జాయిన్ అయ్యారు. ఇది పాత బస్టాండ్ నుంచి మన ఇక్కడ ఏమంటారు జంబిగద్దె దగ్గర నుంచి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది కదా, పోలీస్ స్టేషన్ ముందు నుంచి సేమ్ మళ్ళీ పాత బస్టాండ్ నుంచి అన్నపూర్ణ సర్కిల్ అక్కడ ఉంటుంది కదా చౌరస్తా, ఆ చౌరస్తా నుండి పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ వెళ్ళేదారిలో అక్కడైతే ఒక జోగిని అంటారు కదా, సో తనైతే బోనం ఎత్తుకొని అయితే చాలా బాగా డ్యాన్స్ చేసింది ఫ్రెండ్స్. ఆ వీడియోని అయితే మీకైతే చూపిస్తున్నాను. అక్కడైతే వాయిస్ ఓవర్ కానీ మ్యూజిక్ కానీ ఏమి ఇవ్వడం లేదు, ఎందుకంటే ఆ వీడియో మీకు క్లారిటీగా అర్థం కావని కోసం అయితే ఆ వీడియోని అయితే డైరెక్ట్ ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆ ముందు వెళ్తున్న వాళ్ళైతే 5 స్టార్ టీం వాళ్ళు, అక్కడ 5 స్టార్ లక్ష్మి వాళ్ళ హస్బెండ్ అయితే వెళ్తున్నారు. అంటే చాలా మెంబర్స్ ఉన్నారు, నాకైతే వాళ్ళ నేమ్స్ అయితే తెలియదు, కొంతమంది నేమ్స్ మాత్రమే తెలుసు. అందుకే వీళ్ళు ఈ ఛానల్ అయితే నేను కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నా. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళైతే డ్యాన్స్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. అది వచ్చేసి జంబగద్దె దగ్గర. నేను కొంచెం ఈ వీడియో ఏంటంటే లెంతీగా ఉండొద్దని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. సో అక్కడ ఈ జోగిని డ్యాన్స్ చేసేదైతే మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదు. చూడండి, అక్కడ బోనం కనిపిస్తుంది కదా, మీకు కనిపించాలని వీళ్ళందరినీ దాటేసుకుంటూ ముందుకైతే వెళ్ళాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న అక్క డ్యాన్స్ చేస్తారు అనుకున్నా ఆ సిస్టర్, కానీ ఆ సిస్టర్ కాదు, ఇంకో సిస్టర్ అయితే బోనం మార్చుకుంటారు. ఈ రెడ్ కలర్ సారీ కట్టుకున్నారు కదా, వీళ్ళ నేమ్స్ అయితే నాకు తెలియదు. తెలుసుకోవాలనుకొని ట్రై చేశాను కానీ అక్కడ ఎవరిని అడగాలో అర్థం కాలేదు. ఒక 3-4 మెంబర్స్ అడుగుతానైతే నాకు తెలియదు అని చెప్పారు. సో ఈ రెడ్ కలర్ సారీ కట్టుకున్న తను అయితే బోనం ఎత్తుకొని డ్యాన్స్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అంటే బోనం సెట్ చేసుకుంటుంది తను, తనకి కంఫర్ట్గా ఉండని కోసం. చూడండి,
చూశారు కదా ఫ్రెండ్స్, తనైతే డ్యాన్స్ ఎలా చేసిందో చాలా బాగా డ్యాన్స్ చేసింది బోనం ఎత్తుకొని. అయితే నేనైతే అంత దగ్గర నుండి చూడడం అయితే ఇప్పుడే ఫస్ట్ టైం. అంటే ఈసారి ఈ యూట్యూబర్స్ బోనాలు అంటే ఈ ఏమంటారు కళాకారుల బోనాలు అనేది కూడా జగిత్యాలో నిర్వహించడం ఫస్ట్ టైం. అందుకే చాలా స్ట్రెంత్ అయితే తక్కువగా ఉంది. సో నెక్స్ట్ టైం అయితే చాలా క్రేజీ ఉంటుంది అనుకుంటా మ్యాక్సిమం. వీళ్ళందరూ అయితే యూట్యూబర్స్, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కానీ ఏదన్నా ఫోక్ డ్యాన్సర్స్ కానీ ఏదో ఒక ఫీల్డ్లో ఉన్న వాళ్ళే వీళ్ళందరూ. మ్యాక్సిమం పేర్లు తెలియదు కాబట్టి చెప్పలేకపోతున్నా. ఫోక్ డ్యాన్సర్స్ కూడా కొరియోగ్రాఫర్స్ కానీ, ఫోక్ డ్యాన్సర్స్ కానీ, సైడ్ డ్యాన్సర్ కానీ చాలా మెంబర్స్ వచ్చారు. ఇంకో ఏంటంటే ఈ పోతరాజులు అని చెప్పేసి పోతరాజుల గెటప్లో కూడా చాలా మెంబర్స్ వచ్చారు. వీళ్ళైతే అందరూ డప్పు కొట్టేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే లేడీస్ కొంతమంది టీమ్గా వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఇక్కడ వస్తున్న అతనైతే తను ఒక పోలీసు, తన వృత్తి పోలీస్ అయినా తనకి వేషధారణ అనేది చాలా ఇష్టం. సో తను చాలా ఫెస్టివల్స్కి చాలా గెటప్స్లో అయితే వచ్చాడు. వీళ్ళందరూ అయితే యూట్యూబర్స్ బోనాలు ఎత్తుకొని అయితే వస్తున్నారు. వీళ్ళైతే అక్కడికి వచ్చిన వాళ్ళని చాలా ఎంటర్టైన్మెంట్ చేయాలని చాలా ట్రై చేశారు. కానీ ఏంటంటే ఈరోజు ఎండ చాలా ఉండడం వల్ల వీళ్ళే ఫస్ట్ టైర్డ్ అయిపోయారు. చాలా అంటే చాలా ఎండ ఉంది. ఇంకొకటి ఏంటంటే పోలీస్ వాళ్ళైతే చాలా మూవ్ ఆన్ అనుకుంటూ అయితే తొందరగా పంపించేశారు. ఎందుకంటే అది మెయిన్ రోడ్డు, ట్రాఫిక్ ఎక్కువ అవుతే ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ టౌన్ మేడం ఎస్ఐ గారు అయితే బోనాలు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు కంటిన్యూగా నడుచుకుంటూనే వచ్చారు. ఆ మేడం అయితే కనబడుతుంది, సుప్రియ మేడం అని చెప్పేసి ఎస్ఐ మేడం. తనైతే కంటిన్యూ బోనాలు మొత్తం ఎండింగ్ వరకు తను దగ్గరే ఉండి ఒక్క దగ్గర కూడా అంటే పోలీసుని అని చెప్పేసి వెహికల్లో వెళ్ళడం అట్లా ఇట్లా ఏం డిమాండ్ లేకుండా మాతో పాటు నడుచుకుంటూ వచ్చేసారు. చూడండి ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో అయితే. నెక్స్ట్ ఇంకో వీడియోలో పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పటికే ఈ వీడియో లెంత్ అయితే ఎక్కువైంది. సో అందుకనే పార్ట్ 2గా ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్, మంచి వీడియోస్ అయితే మీకైతే మీ ముందుకైతే తీసుకొస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్.